విశాల విశ్వంలో రహస్యాలు అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. పాలపంతులోని నక్షత్రాలకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు ఆసక్తిని ఒకంత ఉత్కంఠని కలిగిస్తుంది. ఓ సూపర్ నోవా బద్దలైతే వచ్చే వెలుగు 2 వారాల పాటు కనిపించబోతుందట. అది కూడా సాధారణంగా కంటికి కనిపించేంత స్పష్టంగా. ఎందుకీ ఏంటా సూపర్ నోవా? ఏమా కదా? లెట్స్ వాచ్. ఒక నక్షత్రం రాలిపోతే ఏదో అద్భుతం జరిగిందనో మరోటో సెంటిమెంటల్ గా చెబుతుంటారు. అదే అంతకు మించిన భారీ నక్షత్రం పేలిపోతే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ గా చెబుతుంటారు. ఇప్పుడదే సూపర్నోవా కళ్లకు కనిపించేలా భారీ విస్ఫోటనానికి సిద్ధమైందంటున్నారు. భూమికి 10,000 కాంతి సంవత్సరాల దూరంలో జరగనున్న ఈ ఖగోళ దృశ్యం ఎప్పుడైనా జరగొచ్చని, అయితే అది ఎప్పుడు జరిగినా సరే మన కంటికి కనిపించేలానే ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. వి సాజిట్టే అనే ఈ భారీ నక్షత్రాన్ని 1902లో పాలపుంతలో సైంటిస్టులు గుర్తించగా ప్రస్తుతం పేలిపోయే దశకు వచ్చిందని, అయితే ఈ క్రమంలో అది దగ్గరలో ఉన్న మరో నక్షత్రాన్ని ఢీకొట్టబోతుందని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ విస్ఫోటం 2083 నాటికి జరుగుతుందని కొందరు అంచనా వేస్తుండగా మరికొందరు మాత్రం చాలా తక్కువ కాలంలోనే జరగొచ్చంటున్నారు. అయితే ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ ఎప్పుడు జరిగినా ఆ వెలుగు ఆకాశంలో కనీసం 2 వారాల పాటు కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణంగా నక్షత్రాలు రాలిపోవడమనేది ఎక్కువగా దాని పైపైన పొరల్లో జరుగుతుంది. కానీ ఆ ప్రక్రియకి మొత్తంగా ఓ భారీ నక్షత్రమే లోనవడాన్నే సూపర్నోవాగా పిలుస్తుంటారు. సహజంగా ఇది నక్షత్రాల్లోని కేంద్రక విచ్చిత్తి జరిగినప్పుడు ఉంటుంది. విశ్వాంతరాళంలో జరిగే అనేక విషయాలు కంటికి కనిపించకుండానే ఉండిపోతాయి. అయితే ఇలా కనిపించగలిగిన విషయాలతో పరిశోధనలు చేస్తూ వాటి రహస్యాలను డీకోడ్ చేసే పనిలో సైంటిస్టులు ఉంటారు. ఆ క్రమంలోనే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామర్స్ కనుక్కున్న సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంశం ఆసక్తి కలగజేస్తోంది.